హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై. ఈ అరటికాయ ఫ్రై చేయడానికి ముందుగా అరటికాయ తీసుకొని పైన చెక్కు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని కొంతమంది ఉప్పు నీళ్ళలో వేస్తారండి. అలా కాకుండా నేను మంచి ట్రిప్ చెప్తాను. బియ్యం కడిగిన నీళ్ళలో వేసినట్లయితే అవి ముక్కలు నల్లగా రావు. ముక్కలు కట్ చేస్తూ ఉంటే మన చేతికి కూడా కొంచెం జిడ్డులాగా అనిపిస్తుంది. ఆ జిడ్డు కూడా తొలగిపోతుంది ఆ బియ్యం నీళ్ళతో కడుక్కుంటే. ముక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని నిమిషాలైనా కానీ. నీళ్ళలో వేసిన ముక్కలు చాలా నీట్గా ఫ్రెష్గా కనిపిస్తాయండి. జిడ్డుగా అనిపిస్తుందండి అరటికాయ ఫ్రై చేసేటప్పుడు. అరటికాయలు కట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఈ అరటికాయ ఫ్రై రసంలోకి, చారుల్లోకి చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అరటికాయ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా. నూనె యాడ్ చేసిన తర్వాత 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ తక్కువగానే పడుతుంది. పోపు దినుసులు వేసాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు వేసాను. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. అవి కొంచెంగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. రసంలోకి చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. అవి కొంచెంగా వేయించుకోవాలి. కొంతమంది డైరెక్ట్గానే ముక్కల్ని వేయించి తీసుకుంటారండి. ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కావాలంటే తాలింపులోనే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ మగ్గించుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం మగ్గించుకున్న తర్వాత మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే. ముక్కలు చూడండి, నేను 30 మినిట్స్ వరకు అలానే ఉంచాను. కానీ అలానే ఇందాక ఎలా కట్ చేసామో అలానే ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం ఉప్పు నీళ్ళలో వేసినా బ్లాక్ అవుతాయి, కానీ బియ్యం కడిగిన నీళ్ళలో వేస్తే అసలు ఫ్రెష్గా ఉంటాయి 1 అవర్ అయినా కూడా. ఉల్లిపాయ ముక్కలు మగ్గించిన తర్వాత అరటికాయ ముక్కల్ని యాడ్ చేశాను. నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ అరటికాయ ముక్కలు మగ్గించుకోవడానికి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసామంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. చిటికెడు పసుపు వేసాను. 1/2 చెంచా సాల్ట్ వేస్తున్నాను నేను. కొంచెంగా యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మళ్ళీ కారం వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా వేయించుకున్న తర్వాత 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిలోకి కారం పొడి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే ఆ పొడి వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఫ్రైల్లోకి కారపొడులు మనం వేయించుకుని అయితే చాలా టేస్ట్ వస్తాయండి. పులుసుల్లోకి అలాంటి వాటిల్లోకి మనం మ్యాంగో లాంటి కారాలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. కానీ ఫ్రైల్లోకి జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుంటే ఆ కారప్పొడి వేస్తున్నాను 1 స్పూన్ దాకా. చాలా ఈ కారప్పొడే ఫ్రైకి టేస్ట్ ఇస్తుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, ఎండుమిర్చి కలిపి వేయించుకొని 5-6 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది. అది గ్రైండ్ వేసి ఆ పొడిని ఒక డబ్బాలో ఉంచుకున్నామంటే ఫ్రై ఎప్పుడు చేస్తే అప్పుడు వేసుకోవచ్చు మనం. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఫ్రై చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెంగా పుదీనా యాడ్ చేశాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అరటికాయ ఫ్రై మగ్గిపోయింది, బాగుంది. చూస్తుంటే చాలా టేస్టీగా నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.